వికసించకపోతే వసంతాన్ని నిర్ణయించగలవా? గుడ్లగూబ పగటిని చూడకపోతే సూర్యుల్లో లోపం ఉందంటావా? మనలో అసమర్థతల్ని, లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికి బయట ఉన్న కారణాలని వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదు అని చాణక్యుడు అంటాడు. నాకే గనక ఆస్తి ఉండుంటే, నాకే గనక ఆ జాబ్ వచ్చుంటుంటే, నాకే గనక ఆ 6 ప్యాక్ ఉంటే, ఇలా ఏవేవో కారణాలు చూపుతూ ఏమీ చేయకుండా ఉండిపోతారు కొంతమంది. మనలో లోపాలు సరిచూసుకుంటే చాలు, మనం ఏం కావాలనుకుంటే అది చెయ్యొచ్చు, అవ్వచ్చు. మనం కోరుకుందల్లా మనకి దక్కదు. ఏది మన అర్హతకి తగ్గదో అదే దక్కుతుంది. కాబట్టి మనకి దక్కిన దాంట్లో తృప్తిగా ఉండటం చాలా ముఖ్యం అంటాడు చాణక్య. సెల్ఫ్ నాలెడ్జ్ గురించి చాణక్య ఏమంటాడంటే, కామ కోరికలకు మించిన జబ్బు లేదు, ఆకర్షణకి మించిన శత్రువు లేడు, కోపాన్ని మించిన మంట లేదు, జ్ఞానాన్ని మించిన సంతోషం లేదు. ఈ కామం, కోపం, ఆకర్షణ కొంత పరిమితి వరకు ఓకే, హద్దు దాటితేనే సమస్య కదా. అదే జ్ఞానం ఉందనుకోండి, హద్దే లేదు, ఎంతుంటే అంత సంతోషంగా ఉంటాం. గుర్తుంది కదా, నాలెడ్జ్ ఇస్ డివైన్, ఎంత తాగితే అంత మంచిది అని అతడిలో బ్రహ్మానందం తప్పు ట్రాన్స్లేషన్. ఇక నిజం గురించి చాణక్యుడి మాట. నిజం ప్రపంచాన్ని స్థిరంగా ఉంచుతుంది. నిజమే సూర్యుడు ఉదయించేలా, గాలి వీచేలా చేస్తుంది. నిజమే ప్రపంచంలో ప్రతి విషయాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ కూడా లిటరల్ సెన్స్ లో తీసుకోకండి. నిజం యొక్క శక్తి ఎలాంటిదో సూపర్లేటివ్ సెన్స్ లో చెప్పాడు చాణక్య. మన శరీరంలో అతి శక్తివంతమైనది ఏదో తెలుసా? నాలుక. ఎందుకో వినండి. యదీచ్ఛసి వశీకర్తుం జగదేకన కర్మణ పరాపవాద శాస్త్రేభ్యో గాం చరంతీం నివారయః. ఒకే ఒక చర్య వల్ల మీరు ఈ లోకం మొత్తాన్ని గెలిచేద్దాం అనుకుంటే ఆ చర్య ఏంటో తెలుసా? ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా మీ నాలుకని అదుపులో పెట్టుకోండి. అంతే, ఇదొక్కటి చేస్తే ప్రపంచాన్ని గెలిచేస్తారు అంటాడు చాణక్య. వినడానికి అతిశయోక్తిలా అనిపించినా ఇది ఆచరిస్తే మాత్రం అద్భుతాలు జరుగుతాయి. ఒకరి గురించి వారి ఎదురుగా, వారి వెనక కూడా మీరు గనక చెడు మాట్లాడకుండా ఉంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు. అందరూ మీ గురించి ఆటోమేటిక్ గా మంచి మాట్లాడుకుంటారు. ఫలితంగా మీకు మంచే జరుగుతుంది. ఇంత చిన్న చిట్కా పాటించడం పెద్ద కష్టమేం కాదు కదా. చాణక్యుడు మనిషికి మేలు చేసే, కీడు చేసే విషయాల గురించి ఇంకా ఏమన్నాడంటే, శాంతి కోసం చేసే తపస్సు కన్నా గొప్పది లేదు, సంతృప్తి నుండి వచ్చిన సంతోషం కన్నా మేలైనది లేదు, అత్యాశ వల్ల జరిగినంత కీడు ఏ రోగం వల్ల జరగదు, అందరి పట్ల దయాభావం కలిగి ఉండడం కన్నా పెద్ద ధర్మం ఏదీ లేదు. అది విషయం. ఇందాకే మనం చెప్పుకున్నాం, ఏది ఉన్నా లేకపోయినా ధర్మం శాశ్వతంగా ఉంటుంది అని. అన్నిటికన్నా పెద్ద ధర్మం దయ అంటున్నాడు చాణక్య. దయ కలిగున్నాడు కాబట్టే గౌతమ బుద్ధుడు అంతటి మహానుభావుడయ్యాడు. బౌద్ధ మతం ప్రపంచ వ్యాప్తంగా ఉంది వాళ్ళ. ఎదుటవారి పట్ల దయతో ఉండడం అనేది దైవిక లక్షణం. ఇంగ్లీష్ లో కూడా ఒక సేయింగ్ ఉంది, బీ కైండ్ టు ఎవ్రీవన్ యూ కమ్ అక్రాస్, యూ డోంట్ నో వాట్ దే గోయింగ్ త్రూ అని. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఇలా ఉండడం వల్ల ఎదుట వారికి ఏం జరుగుతుందో లేదో కానీ మీకు మాత్రం అల్టిమేట్ మెంటల్ పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. తాను ఎంత రూడ్ గా ఉన్నా కూడా నేను నా టెంపర్ కోల్పోలేదు, నేను కైండ్ గానే ఉన్నాను అని మీకు మీరు రియలైజ్ అయితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ట్రై చేసి చూడండి, తెలుస్తుంది. యస్య చిత్తం ద్రవీభూతం కృపయా సర్వజంతుషు తస్య జ్ఞానేన మోక్షేణ కిం జటాభస్మ లేపనైః. ఎవరి మనసులో అయితే అన్ని ప్రాణుల పట్ల దయ ఉంటుందో అలాంటి వారికి వేరే మోక్షం, జ్ఞానం అవసరం లేదు. ఒంటికి విభూది పూసుకునక్కర్లేదు. దయ ఎంత గొప్ప లక్షణమో మరోసారి చెప్పాడు చాణక్యుడు. దాన ధర్మాల గురించి కూడా ఎంతో చెప్పాడు చాణక్యుడు. ఎందుకంటే ఆ కాలంలో దాన ధర్మాల మీదే ఎంతో మంది ఆధారపడి ఉండేవారు. దాని ప్రాముఖ్యత గురించి చెప్తూ, మనిషి తన భార్య పట్ల, తిండి పట్ల, సంపద పట్ల సంతృప్తిగా ఉండొచ్చు కానీ తన విద్య పట్ల, నిరాడంబరత పట్ల, తన దానాల పట్ల తృప్తి చెందకూడదు. అర్హులైన వారికి తమ శక్తికి తగ్గట్టుగా దానం చేసిన వారు ధన్యులు అంటాడు చాణక్య. ఆ కాలంలో మోసం తక్కువ కాబట్టి
ఆయన అలా చెప్పగలిగాడు. కానీ ఈ రోజుల్లో మాత్రం మనం కష్టపడి సంపాదించిన సంపద నిజంగా అర్హులెవరో గుర్తించి మరీ వారికి మాత్రమే దానం చేయటం సరైన పని అని నా అభిప్రాయం. ఒక వ్యక్తిగా మనిషిగా ఉండాల్సిన లక్షణాల గురించి చాణక్యుడి మాటలు విన్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక సంఘం, సమాజం ఎలా ఉండాలో చాణక్యుడి జ్ఞానబోధ విందాం. స్టే ట్యూన్.